ఇప్పుడు ఈ మధ్య పిల్లలు కూడా కొంచెం మొండిగా తయారవుతున్నారు అనే కంప్లైంట్ ఎక్కువ వింటున్నాం కదా, అలా ఎందుకు మొండిగా తయారవుతున్నారు? ఇన్ కేస్ మన ఇంట్లో మొండిగా ఉంటే పిల్లలు, వాళ్ళని ఎలా మార్చుకోవచ్చు? ఒక సెంటెన్స్ ఉంది, మీరు ఎప్పుడైనా విన్నారో లేదు తెలియదు. ఆ సెంటెన్స్ ఏంటంటే, నేను పడ్డ కష్టం మా పిల్లలు పడకూడదండి. విన్నారా ఈ డైలాగ్? అయ్యో, చాలా సార్లు. సరే, ఇప్పుడు మీ వాచ్ పెట్టుకున్నారు. వాచ్ ఎవరు కొనిచ్చారండి? నేనే కొనుక్కున్నాను. మీరే కొనుక్కున్నారు. ఇప్పుడు ఆ వాచ్ ఏదన్నా చిన్న స్క్రాచ్ వస్తే లోపల పెయిన్ స్టార్ట్ అవుతుంది. అవుతుంది. అవునా? పోనీ అది ఏదైనా రిపేర్కి వస్తే రిపేర్ చేయించుకుంటారా, కొత్తది కొంటారా? రిపేర్ చేయించుకుంటాను. ఎందుకు కొత్త కొనుక్కోవచ్చు కదా? కొంచెం కాస్ట్లీ కదా. ఎందుకంటే రూపాయి మీది కాబట్టి చాలా జాగ్రత్త చేసుకునేది. అవును. అడక్క ముందే వాడికి అన్ని వస్తువులు ఇస్తున్నప్పుడు, అడక్క ముందే బిర్యానీ తింటావు తినేసి, వాడు సైలెంట్ గా ఉండడానికి వాడికి అడక్క ముందే అన్ని ఇచ్చేస్తున్నప్పుడు, వాడు అనుకున్నది జరగకపోతే వాడిలో ఉండే ఉగ్ర స్వరూపం బయటకు వచ్చి వాడిని స్టబన్ గా మళ్ళీ మనమే ట్యాగ్ చేసి మా వాడు మొండిగా తయారవుతున్నాడు. మొండిగా ఎందుకు తయారవుతున్నాడంటే, వాడికి ఏదైనా వస్తువు కావాలన్నప్పుడు, నాన్న ఇప్పుడు నీకు ఇది కొనివ్వను, ఇట్ విల్ టేక్ టైం,